బాగున్నారా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ ఏమిటంటే ఎందుకు వీడియో తీస్తున్నా అంటే నిన్న గులాబీ పూలు సగం విచ్చులుకున్నాయి కదా, అది ఇవాళ ఫుల్గా విచ్చులుకున్నాయి. చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ రాదు ఏంటంటే ఇక అలవాటు అయిపోయింది కదా, అందుకనే లైవ్ రాదు. వీడియోస్ వస్తాయి, లాంగ్ వీడియోస్, ఇలాగే మొక్కలని, చేపలని, వంటలని, టెంపుల్స్ అని అలా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకోండి చూడండి, మందార చెట్టు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను నేను. అది భలే పెరిగింది. నేను అసలు పెరగదేమో అనుకుని పెరిగింది. ఇదేమో 500 యూట్యూబ్ సబ్స్క్రైబర్లు 500 అయినాయి అని తెచ్చారు అని చెప్పు కదా, అది కూడా చిగురు వస్తుంది. ఒక మొక్క పోయింది, ఒక మొక్క ఉంది. అది 2 కాడల్లాగా ఉన్నాయి చూసారు యువతల. అది 2 కలర్స్. మరి ఎందుకో 2 మొక్కలు పెట్టడం వల్ల ఏమో చచ్చిపోయినాయి ఫ్రెండ్స్. అదే బాధ అనిపించింది. ఇష్టంగా తెచ్చుకున్నా కానీ ఎందుకనో బతకలు. అది ఇదేమో ఏదో విత్తనాలు వేసాను ఫ్రెండ్స్, పింక్ కలర్, ముళ్ళుగా ఉంటుంది. అవి వేసే కానీ ఎందుకని రావట్లా. ఇది 1000 వచ్చినాయి అని చెప్పి ఇది ఒక మొక్క, గులాబీ మొక్క తెచ్చారు. తమలపాకు గులాబీ. తమలపాకు బతికింది, గులాబీ చెట్టు ఏమో చచ్చిపోయింది ఫ్రెండ్స్. దాంట్లోనే మనం నీళ్ళు పోస్తాం కదా, ఈ టమాటాలు అవి నీళ్ళు దానికి అలా వచ్చేసినాయి. ఇదేమో తులసమ్మ తల్లి. ఈ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చిన చిన్న బుడ్డిగా ఉన్నాయి చూసారా, అవి మటుకి విత్తనాలు వేసాను అంతకుముందు, అవి వస్తున్నాయి. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్స్. ఎందుకనో మరి పైకి వెళ్ళేపాటికి లావు తగ్గిపోయి బక్కగా అయిపోయినాయి ఫ్రెండ్స్. అది చూడండి ఎలా వెళ్ళిపోతాం వంక టింకరగా. అది మరి ఎంత ఇదిగో ఇంత పైకి అంటున్నా కూడా అవి కానీ ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, చూసుకొని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇదిగో ఎంత పైకి పెట్టినా ఈ పైకి ఉంట్లా దిగిపోతుంది. ఇది కూడా పైకి వెళ్ళిపోతుంది, చూడాలి మరి దాన్ని కింద పెట్టడమో బయటికి వెళ్ళిపోతుంది. ఇదైతే అలా పెడుతున్నా, దానికి ఆనిస్తున్నా, మళ్ళీ అవి వంకరగానే వెళ్ళిపోతుంది. అది ఇక 2 కలిపేసి దారంతో తాడుతో అయినా కట్టాలి ఫ్రెండ్స్, లేదంటే ఇవి చాలా కష్టమైపోద్ది. అలా వెళ్ళిపోతాయి, కీటాలతో ఇవి కూడా తెలివాయి. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ అయిపోయింది కదా, ఇదిగోండి ఇలా వచ్చింది మొత్తం. అలా వెళ్ళి అలా పైకి పోతుంది. అది దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా దిమ్మ మొత్తం ఫుల్ అయిపోతే పైకి వెళ్ళిపోయినట్లే. ఇది ఓకే. ఇప్పుడు గులాబీ పువ్వుల దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. నేను గులాబీ పువ్వులు పూసినాయి అన్నా కదా, నిన్న మామూలుగా పెట్టాను సగం ఉండంగా. ఇగండి ఇప్పుడు ఫుల్గా వచ్చినాయి, బాగున్నాయి కదా 2, వైట్ అండ్ రెడ్. డార్క్ పింక్ కలర్, రెడ్ కాదు ఇది, డార్క్ పింక్ కలరు. ఇదేమో పాకే గులాబీ. ఉడిని అలా పెట్టా, ఇంకా మొగ్గలు వస్తున్నాయి. ఇదేమో నాటు గులాబీ, పాకే గులాబీ. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మొగ్గలు. నేను చూపించాను కదా, నిన్న సాయంత్రం పూటలో పెట్టాను అది వీడియో. సాయంత్రం తీసింది నిన్న, సాయంత్రం పగలో కలిపి తీసింది నిన్న పెట్టాను. ఇవాళ మార్నింగ్ తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం మొగ్గలు దీనికి ఉన్నాయి. మళ్ళా ఇది కొంచెం చిగురు వస్తుంది చూసారా, ఇది పాకే గులాబీనే. ఇది ఈ పాకుది ఫ్రెండ్స్. ఇది కూడా మొగ్గలు ఫుల్గా ఉన్నాయి చూసారు ఎన్ని ఉన్నాయో, దగ్గర 5-6 మొగ్గలు ఉన్నాయి. కింద అయితే ఫ్రెండ్స్ ఒక అంతస్తు దాకా పాకేస్తుంది ఫ్రెండ్స్, ఈజీగా పో. ఇది కూడా పాకేదే, ఇది పాకేది కదా, అన్నీ కలిసిపోయింది. ఇదేమో నాటు గులాబీ. మొగ్గలు చూసారు, ఇలాగే అసలు భలే ఉంటాయి ఫ్రెండ్స్. చామంతి కూడా మొగ్గలు ఎప్పుడు వస్తాయి అంటూ చూడాలి. ఇంకోటి ఇదంతా చామంతే కుండీలో, కానీ ఎలుకలే ఫ్రెండ్స్. బాగున్నాయా? ఇలా పెడదాం. ఎలా ఉన్నాయో చెప్పండి మా గులాబీలు. ఒకటి పాకే గులాబీ,
ఒకటి నాటు గులాబీ, వైట్ పాకే గులాబీ. ఇది ఉంది తీసి ఊటిని అక్కడ పెట్టా. కాంబినేషన్ బాగుంది కదా, వైట్ అండ్ పింక్. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత చక్కగా ఉన్నాయో. సరే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి, బాగున్నాయా? ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే అందరికీ షేర్ చేయండి. నేను లైవ్ పెట్టడం లేదు, లాంగ్ వీడియోస్ ఇలాగే పెడతాను. మొక్కలని, చేపలని, అలాగే టెంపుల్స్ అని, మేము బయటికి వెళ్ళినవి, కూరలు, నీసు కూరలు, మామూలు కూరగాయలు, 2 రకాలు పెడతాను ఫ్రెండ్స్. అన్నీ చూసి సపోర్ట్ చేయండి, నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అయ్యో పడిపోయినావా?